ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు, తిరుపతి రోడ్డు మీద అయితే గవర్నమెంట్ వేసిన కమిటీ వేసిందో దాన్ని ఉండకూడదని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. కోర్టు అనేది కంపల్సరీ జరగాల్సింది, కమిషన్ కూడా నిగ్గు తేల్చాల్సింది చెప్పింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి. తేల్చకపోతే ఎట్లా? మంచిదేగా, ప్రజలకి నిగ్గు తేలిస్తే మంచి జరుగుతున్నప్పుడు ఎందుకు కాదన్నావు దాన్ని? మరి ఎందుకని వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, అసలు కమిషన్ వేయకూడదు, అలా ఎలా వేస్తారు, కోర్టు పక్కన సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో ఏం లేదని తెలిసి వాళ్ళు న్యాయం కావాలని మేము చేయలేదు, న్యాయం కావాలని అడుగుతున్నారుగా. మరి న్యాయం కావాలన్నప్పుడు సిట్ ఎందుకు వద్దంటున్నారు? కమిషన్ కమిటీ ఇవన్నీ వద్దని ఎందుకు అంటున్నారు? అంటే దేనికి అంటారు? ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? తప్పించుకోవడానికి. ఎవరు తప్పించుకుంటారండి? వాళ్ళే, వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళు. అంటే మరి వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఈ గవర్నమెంటే చేసింది, ఈ గవర్నమెంటే కల్తీ నెయ్యి పంపించింది చెప్తున్నారు కదా. పంపిస్తే నిగ్గు తేలుస్తా. అదే ఏ గవర్నమెంట్ పంపించిన నిగ్గు తేల్చడానికే వేసింది కమిటీ. దాంట్లో చెప్పండి ఎవరు చేశారు అనేది వెళ్ళి. మరి ఈరోజు వాళ్ళు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, హెరిటేజ్ నెయ్యి ద్వారానే వీళ్ళే కల్తీ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు హెరిటేజ్ నెయ్యి ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు అసలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు. హెరిటేజ్ అయితే మాకు తెలిసినంత మటుకు ఇంతవరకు ఎప్పుడు తిరుపతి లడ్డూల్లో కానీ వాళ్ళు సప్లై చేసినట్టు కానీ మేము ఎక్కడా వినలేదు. మరి వీళ్ళు ఏదో కొత్తగా మరి దాని పేరు తీసుకొచ్చారు. అది కూడా వాదిస్తామనండి వెళ్ళి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కమిటీ వేసారు కదా, అది గవర్నమెంట్ వేసిన కమిటీయే కదా, సిట్టు ఇవన్నీ. దాంట్లో తప్పులు హెరిటేజ్ ఏమన్నా తప్పు ఉంటే తప్పులు తేల్చమనండి. తప్పేముంది? ఇలా అసలు వద్దని ఎందుకు అంటున్నారు? మరి ఇవాళ గవర్నమెంట్ కూడా చెప్పింది, అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి, చర్చకి రండి చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రమ్మను, వచ్చి శుభ్రంగా అడగండి, అన్నీ అడిగి నిజాలు నిగ్గు తేల్చండి. తప్పేముంది? మరి ఎందుకని వాళ్ళ నాయకులు పారిపోతున్నారంటే, ఈ గవర్నమెంట్ పారిపోతుంది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది మీడియా మీరు అడగాలి వాళ్ళు ఎంబడబడి. మీరు పారిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడు మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ ఇస్తున్నారో వాళ్ళ ఎంబడబడి మీరు అడగాలి. కానీ ఇక్కడ బొత్స గారు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏదైతే అసెంబ్లీలో మాకు సంబంధం లేదు, మండలిలో మేము మాట్లాడతాం, దాని మీద గవర్నమెంట్ పారిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో ఎందుకు సంబంధం లేదంటే వాళ్ళ నాయకుడే కదా, వైసీపీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు బొత్స గారు ఇక్కడ అసెంబ్లీకి, చర్చకి? బొత్స గారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు అంటారు? రాడుగా. ఎందుకనండి? ఎందుకనంటే మరి తప్పులు ఉన్నాయిగా, రారు. అందుకనే తప్పులు ఉన్నాయి కాబట్టి రారు. వాళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడితే తప్పులు అడగొచ్చు. అక్కడ కూడా అడుగుతున్నారు, వీళ్ళు నిలబడి సమాధానం చెబుతున్నారుగా. మరి పదే పదే ఎందుకు వాళ్ళు గొడవ చేసి వెళ్ళిపోతున్నారండి అసెంబ్లీలో? ఎందుకంటే తప్పులు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు అట్లా. మరి రేపైనా చర్చ జరిగిద్ది అంటారా? రేపు గవర్నమెంట్ మీద సిద్ధం అని చెబుతుంది, రేపైనా సజావుగా పారిపోతారు. తప్పు చేసినాడు ఎప్పుడూ నిలబడలేడు, పారిపోతాడు. నిలబడమనండి. నిలబడితే అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటనేది. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో మాట మాట్లాడుతా ఉన్నారు, ఏదైతే కుల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు అంబటి రాంబాబు గారు మాట్లాడుతా ఉన్నారు. ఏది దొబ్బలేక బజ్జీలు దూరం అంటారు చూడండి, సామెత ఉంది, మనకి రాదు అది అన్నమాట. ఇక వాళ్ళది అంటే ఆయన చెప్తున్నాడు, నా మీద కావాలని చంద్రబాబు నాయుడే దాడి చేయించాడని చెప్పి అంటున్నాడు. నిజంగానే ఆయన దాడి చేయించారా? ఏమన్నా ఆయన ఎప్పుడన్నా అసలు అట్లాంటి పనులు చేస్తాడా? ఆయన దాడి చేస్తా అసలు ఎంతసేపు మంచి కావాలని కోరుకుంటాడు, కానీ ఆయన ఎప్పుడన్నా జనాల మీద దాడి చేయించడం ఆయన చరిత్రలో ఉందా అసలు? మరి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడండి? మరి అంబటి రాంబాబు గారు నా మీద దాడి చేయించాడు, కావాలని ఆయనే పర్యవేక్షించాడు వెనకాల అని చెప్పి అంటున్నాడు కదా, ఆయన ఇంటి మీద దాడి మీద. వాళ్ళు అసలు సరైన రాజకీయానికి పనికిరారండి. అసలు ఎందుకు దాడి చేశారండి? ఆయన మీద ఎందుకు దాడి చేశారంటారు? అసలు ఎవరి మీద? అంబటి రాంబాబు మీద కానీ ఆయన ఇంటి మీద కానీ దాడి చేయడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే నువ్వు తప్పుడు మాటలు మాట్లాడడం బట్టి దాడి చేశారు. బూతులు తిరిగితే ఊరుకుంటారా? బూతులు తిరిగితే ఊరుకోరు కదండి. ఇప్పుడు నన్ను ఎవరైనా తిరిగితే నేను ఊరుకుంటానా? నువ్వు 2 దెబ్బలు ఎత్తే నాకు చెయ్యి ఎవడైనా ఒక దెబ్బ ఎత్తాక అదే జరిగింది అక్కడ. అంటే ఆయన క్షమాపణ చెప్పాడు, అయినా కూడా దాడి చేశారని చెప్తున్నాడు కదా. క్షమాపణ ఎప్పుడు చెప్పాడు? జనాలు వెళ్ళినాక చెప్పాడు, అందరూ ఎగబాటాక రాళ్ళు వేసినాక చెప్పాడు. అదేదో ముందు చెప్పలేదుగా. ఆగుతారా? 1000 మంది వచ్చినాక ఆగుతారా? ఇంట్లో కూర్చొని క్షమాపణ చేస్తే? అంటే మరి అక్కడ ఉన్న లోకల్ స్థానిక ఎమ్మెల్యే కూడా బహిరంగ క్షమాపణ అడిగింది,
అది ఎందుకు చెప్పలేకపోయాడు అంటారు ఆ రోజు? మరి అది చెప్పొచ్చుగా, ఆ. మరి అది చెప్పాలిగా మరి ఆయన నిజాయితీ పరుడు అయితే. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు, తగ్గేదే లేదు, నా మీద ఎన్ని కేసులు పెట్టినా 18 రోజులు పెట్టారు, ఏముంది, ఏం జరిగింది, నాకేం జరగలేదు, నేను బాగానే ఉన్నాను, నా కులపాలే నన్ను వెనక రాలేదు, కొంతమంది నాయకులు ఖండించలేదని అడుగుతాను. సరైన అయితే ఎందుకు రారు, వస్తారుగా. నువ్వు సరైన నాయకుడు అయితే నీ వెనకాల అందరూ ఉంటారు. నువ్వు సరైనడు కాదు కాబట్టి నీ వెనకాల ఎవడు ఉంటుందా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా మాట్లాడు, ఈ గవర్నమెంట్ వచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు, సూపర్ 6 పథకాలన్నీ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు పథకాలు ఏమి ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకు ఇవ్వట్లేదండి, రమ్మనండి, మేము వెళ్దాం, పంచాయతీ దగ్గరికి వెళ్దాం, ఇచ్చేటప్పుడు పింఛన్లు ఇచ్చేటప్పుడు కానీ అన్నీ మనం సచివాలయాలకు వెళ్దాం, కూర్చుందాం, ఏ పథకం రాలేదు అడగమనండి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోసం చేస్తుంది తప్పితే ఏ రైతులకు ఇవ్వలేదు, మహిళలకు ఇవ్వలేదు అని చెబుతా ఉన్నాడు. అందరికీ అన్నీ వస్తున్నాయండి, శుభ్రంగా నడుస్తున్నాయి. లేకపోతే ఈ పాటికి అలజడి లేగేది, ధర్నాలు చేసేవాళ్ళు రావట్లేదని దుమ్మెత్తి పోసేవాళ్ళు ఏమీ లేదు, శుభ్రంగా అన్నీ అందబట్టే సక్రమంగా జరుగుతుంది. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టి అనగదొక్కుతున్నారు, ఎవరిని చేయనివ్వట్లేదు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి. ఎవరిని ఆయనకి మళ్ళీ రోడ్డు మీద ఎవరన్నా కూర్చుంటున్నాడా, వచ్చి లాఠీలు పట్టుకుని లేపుకెళ్తున్నారా, స్టేషన్లో ఎవరన్నా నాయకుడిని పెట్టారా, అప్పుడు పద్దాక పెడతాయి. మా ఇంట్లో కూడా నాయకులు దాక్కున్నారు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా ఇంట్లో నాయకులు రేపు 2 రోజులు ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తుంటే మా ఇంట్లో. మరి ఇప్పుడు ఎవరు రాలేదే, ఆయన అన్నాడు కదా లా అండ్ ఆర్డర్ దాక్కోవాలిగా. వైసీపీ నాయకులు వచ్చి ఏ ఏళ్ళలో ఎవరు దాక్కోలేదే, మరి ఆ రోజుల్లో మరి పద్దాక దాక్కున్నారు. అంటే అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అవన్నీ ఉట్టి మాటలండి. మరి ఇక్కడ రైతుల్ని మహిళలను మోసం చేయడంలో దిట్టంటగా మా చంద్రబాబు నాయుడు 10 సారి మోసం చేస్తూనే ఉంటాడంటగా. మోసం చేస్తే బ్యాంకుల దగ్గర జనాలను చూడమనండి, డ్వాక్రా మహిళలు అందరూ ఎట్లా రుణాలు తీసుకుంటున్నారు, ఏ బ్యాంకు దగ్గర కుప్పలు తెప్పలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు వస్తారు, రుణాలు బట్టి తీసుకోబట్టి అన్ని పొందబట్టి చక్కగా ఆఫీసులకు వచ్చి అన్నీ తీసుకెళ్తున్నారు. లేకపోతే వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళుగా. అంటే ఆయన అంటూ ఉన్నాడు పావలా రుణాలు ఇస్తున్నాడు, రుణాలు ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ వస్తున్నాయండి అందరికి. మీరు ఎవరన్నా మహిళల్ని ఇంటర్వ్యూ చేసి చూడండి. మరి ఆయన 2029 నేనే వస్తాను గవర్నమెంట్లోకి అని చెప్పి మాట్లాడుతాను. ఏమి రాడండి, అది అన్ని ఉట్టి మాటలు. ఎందుకని రాలేరు అంటారు? రాలేడంతే. ఇక అతను చేసింది అన్ని ఏదో పనులు. ఒక రాజధాని చేయలేకపోయాడు, అసలు ఏది చేయలేకపోయాడు. అన్ని దోపిడీలు, దొంగతనాలు, గంజాయి బ్యాచ్లు ఇయే అతను చేసింది. మీరు ఆ మాట అన్నాడు, ఆయన ఒప్పుకోవట్లేదు కదా, ఈ గవర్నమెంట్ లో దోచుకుంటారని చెబుతున్నాడు కదా. ఆయన ఒప్పుకుంటాడు, ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు అండి, ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు, ఎందుకు చేసినాడు ఒప్పుకుంటాడా? నేను తప్పు చేయలేదని చెబుతున్నాడు ఆయన. ఎవరో ఆయన చెబుతాడండి, జనాలు చెప్పాలిగా. ఆయన చెప్తే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మాట నమ్మట్లేదు అంటారా? ఎవరో జనమా నమ్మితే ఈ పాటికి రోడ్డు ఎక్కేవాళ్ళుగా. రోడ్డు ఎక్కి ఈ పాటికి నానా తిరణాలు చేసేవాళ్ళు, రోజు పనులాటలు గుద్దులాటలు అయ్యాయి. నమ్మబట్టి చంద్రబాబుని నమ్మబట్టి ఎవరు రోడ్డు మీద రావట్లా. మరి 2029 ఎవరు వస్తారంటారు సీఎం గా?